హాయ్ అండి. నమస్తే. మన ఇంట్లో పాడైపోయిన, లూజ్ అయిపోయిన సాక్సులు ఉంటాయి కదా! వాటితో కొన్ని టిప్స్ చూద్దాం ఈ వీడియోలో. టిప్ నెంబర్ 1, మొబైల్, ల్యాప్టాప్ ఛార్జర్స్ ఉంటాయి కదండీ! అవన్నీ ఒక దగ్గర పెడతాము. అవి చిక్కుపడుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా సాక్సులు సపరేట్‌గా పెట్టామంటే చిక్కు పట్టకుండా నీట్‌గా ఉంటాయి. టిప్ నెంబర్ 2, అంబ్రిల్లాలు వాడనప్పుడు ఎక్కడో ఒక దగ్గర పెడుతూ ఉంటాము. అవి దుమ్ము పడుతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఇలా సాక్స్‌లోకి పెట్టామంటే నీట్‌గా ఉంటాయి. టిప్ నెంబర్ 3, మనం ఇంట్లో వాడే చీపురు కట్టలు గుచ్చుకోకుండా ఉంటాయి. అదే బయట వాడే పుల్లల చీపురు కట్టలైతే గుచ్చుకుంటాయి. వాటికి ఇలా మనము తొడిగాము అంటే గుచ్చుకోకుండా ఉంటాయి అన్నమాట. టిప్ నెంబర్ 4, ఇలా ఒక సాక్స్ తీసుకొని దాన్ని రివర్స్ చేసి దాన్ని ఇలా నీట్‌గా రౌండ్‌గా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాము అంటే ఇలా నీట్‌గా రౌండ్‌గా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్‌లో గానీ, ఒక బౌల్‌లో గానీ ఇలా పెట్టేసుకొని మనం గుండు సూదులు ఉంటాయి కదా! ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటాం. అవి గుచ్చుకుంటూ ఉంటాయి. అలా అంటప్పుడు ఇవి ఇలా పెట్టుకున్నాము అంటే నీట్‌గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 5, ఇలా సాక్సుల్ని ఇలా 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ వెడల్పుతో ఇలా మనం కట్ చేసుకున్నాము అంటే ఇవన్నీ ఒక రబ్బర్ బ్యాండ్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఏదైనా ప్యాకింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా సర్దుకునేటప్పుడు ఇలా ప్యాక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాగే కొద్దిగా పెద్దగా సాక్స్లో రౌండ్ చేసుకుంటూ మనం ఇలా చేసామంటే హెయిర్ బండ్ లాగా యూజ్ అవుతుంది. మళ్ళీ సపరేట్గా అవసరం లేదు. టిప్ నెంబర్ 6, ఒక సాక్స్ తీసుకొని మన దగ్గర ఖాళీగా ఉన్నటువంటి ఏదైనా డబ్బా కానీ కప్ కానీ తీసుకొని దాని సైజులో ఇలా కట్ చేసుకోవాలి. దీనికి కప్కి తొడిగేసేయాలి. ఇలా తొడిగిన తర్వాత మన దగ్గర బటన్స్ ఉంటాయి కదండి, అవి గమ్ ర్యాండమ్గా అక్కడక్కడ గమ్ పెట్టేసి ఇలా అంటించేసాము అంటే నీట్గా ఉంటుంది. ఒక పెన్స్ పెట్టుకుంటే స్టాండ్ హోల్డర్ లాగా ఉంటుందన్నమాట. చూసారా ఎంత నీట్గా ఉందో. దీన్ని మనం పెన్స్ పెట్టుకోవడానికైనా స్పూన్స్ పెట్టుకోవడానికైనా దేనికైనా యూస్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 7, మన ఇంట్లో కిటికీల సందుల్లోనూ అందుకు దుమ్ము ఎక్కువగా ఉంటుంది. అది మామూలుగా బట్టతో తుడిస్తే పోదు. అలాంటప్పుడు ఇలా సాక్స్ ఇలా హ్యాండ్కి వేసుకొని ఇలా తుడిచాము అంటే ఎక్కడెక్కడ ఉన్న దుమ్ము అంతా నీట్గా క్లీన్ అవుతుంది. ఒకసారి ట్రై. టిప్ నెంబర్ 8, ఒక వైట్ సాక్స్ తీసుకొని హాఫ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. చివర ఉన్నటువంటి అది కూడా మనం ఇలా కట్ చేసుకొని రివర్స్ చేసిన తర్వాత ఇలా కుచ్చులాగా పెట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. తర్వాత దీన్ని మళ్ళీ రైట్ సైడ్ తిప్పామంటే ఒక బ్యాగ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఏదైనా సరే రైస్ కానీ ఏదైనా సరే గ్రెయిన్స్ ఇలా వేసుకోవాలి. నేనైతే రాగులు వేసుకుంటున్నాను. పైన వరకు వేసుకొని పైన టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్కి మధ్యలోకి ఇలా రౌండ్గా మనము చేసిన తర్వాత మధ్యలో ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాము అంటే ఇలా అవుతుంది. అప్పుడు మిగిలిన సాక్స్ను కూడా తీసుకొని హాఫ్కి చేసి ఇలా క్యాప్ లాగా మనం తయారు చేసుకోవాలి. మన దగ్గర స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్కర్స్ తీసుకొని ఐస్, నోస్ కింద టై లాగా పెట్టాము అంటే మనకు స్నో మ్యాన్ రెడీ అయిపోతుంది. చూసారు ఎంత అందంగా ఉందో. టిప్ నెంబర్ 9, ఒక సాక్స్ తీసుకొని చివర ఇలా కట్ చేసి సైడ్స్ కూడా కొంచెం కట్ చేసాము అంటే మనం బైక్ మీద అందుకు వెళ్తూ ఉంటాం కదా, చేతులు బాగా ట్యాన్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా సాక్స్లు డిజైన్ వేసుకొని వెళ్ళొచ్చు. టిప్ నెంబర్ 10, మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు కుర్చీలు, టేబుల్స్ ఇలా రఫ్గా లాగుతూ ఉంటారు. అవన్నీ గీతలు పడుతుంటాయి. అలాంటప్పుడు వాటి లెగ్స్కి ఇలా సాక్స్లు వేసాము అంటే ఎలాంటి గీతలు పడవు. టిప్ నెంబర్ 11, ఒక సాక్స్ తీసుకొని దాన్ని రివర్స్ చేసి దానికి చివరన టైట్గా ఇలా టై చేయాలి దారంతో. ఇలా టై చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ తిప్పామంటే ఒక బ్యాగ్ లాగా రెడీ అయిపోతుంది. అందులో ఏవైనా సరే మనం గ్రెయిన్స్ వేసుకొని టైట్గా చేసేసి కట్ చేసుకున్నామంటే ఒక బాల్ లాగా ఉంటుంది. అది ఒక స్ట్రెస్ బాల్ లాగా ఉపయోగపడుతుంది. టిప్ నెంబర్ 12, ఇలా ఒక సాక్స్ తీసుకొని దాని చివరన ఇలా మనం నాట్ చేసేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసామంటే సేమ్ ఇందట్లాగే బ్యాగ్ లాగా అయిపోతుంది. అందులో మనము కావాల్సినటువంటి బియ్యం కానీ గ్రెయిన్స్ ఏవైనా వేసాము అంటే ఇలా బ్యాగ్ లాగా తయారైపోయిన తర్వాత ఇలా కట్టేసామంటే ఇలా హాఫ్కి కట్ చేసి మిగిలిన సాక్స్ని ఇలా స్ట్రైట్గా మనము కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏమైనా సరే గూగు ఐస్ ఉన్నా కానీ గుండు సూదులు కానీ ఇలా పెట్టామంటే అమీబా రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్